ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో 2024 బ్యాచ్ ఐఏఎస్ శిక్షణార్థుల 2వ దశ ముగింపు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ దేశాభివృద్ధిలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రజాసేవ పట్ల సివిల్ సర్వీసెస్ అధికారులు అంకితభావంతో ఉండాలని సూచించారు. తమ పని నిర్ణయాలపై నిబద్ధతతో దృష్టి సారించాలని కోరారు. సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని, సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. దేశమే ప్రథమం అన్న స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు. అంతరిక్ష అంకుర సంస్థల ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, వ్యవస్థాపకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల జీవితాలను మెరుగుపరిచే విధంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రపంచం భారతదేశం వైపు చూసే విధంగా అనుకూల వ్యవస్థను దేశీయంగా సృష్టించాలని సూచించారు. అప్పుడే దేశ అంతరిక్ష రంగం ప్రపంచస్థాయి ప్రతిభకు, పెట్టుబడులకు ఆకర్షణ కేంద్రంగా మారగలదని అభిప్రాయపడ్డారు. అంతరిక్ష పరిశ్రమ, ఇతర సామాజిక అభివృద్ధి రంగాల మధ్య మరింత సహకారం ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. ఒక జాతీయ రహదారి ప్రాజెక్టుతో పాటు 4 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో బుధవారం పాత్రికేయులకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. 4 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాల మీదుగా సాగుతాయని తెలిపారు. వీటిలో ఖరగ్పూర్ భద్రక్ 4వ లైను, భద్రక్ హరిదాస్పూర్ 4వ లైను, గుమ్మిడిపూండి, గూడూరు 3-4 లైన్లు, కటక్ పారదీప్ 3-4 లైన్లు ఉన్నాయని చెప్పారు. మొత్తం 9,450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులను 2030-31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ 5 बहुत बड़े फैसले लिए हैं. पहले 4 प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और 5वां प्रोजेक्ट हाईवे का है. पहले 4 प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं और एक है कटक से पारादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का 3rd and 4th लाइन. और 5वां प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनभद्र साइड तक ये 4 लेन हाईवे बनाने का. टोटल 13,041 करोड़ रुपीस के प्रोजेक्ट्स कैबिनेट ने अप्रूव किए. తమిళనాడులోని మహాబలిపురంలో గురువారం జరిగిన దక్షిణ ప్రాంతీయ మండలి 31వ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, సి జోసెఫ్ విజయ్, డీకే శివకుమార్, విడి సతీశన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్నాథన్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ డీకే జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ దేశాభివృద్ధిలో దక్షిణ భారతదేశం అత్యంత కీలకమైన ప్రాంతమని పేర్కొన్నారు. అధిక అక్షరాస్యత రేటు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, లోతైన సముద్ర వనరుల వినియోగంతో దేశాభివృద్ధిలో దక్షిణ భారతదేశాన్ని అతిపెద్ద భాగస్వామిగా నిలిపాయని అన్నారు. పరస్పర చర్చలు, సానుకూల దృక్పథంతో దక్షిణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న నీటి వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని అమిత్ షా సూచించారు. ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల సదస్సును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. కమిటీ తన సిఫార్సులను సమర్పించిన తర్వాత భారతదేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం, బ్యాంకింగ్ రంగం పరస్పరం సహకరించుకుంటాయని పేర్కొన్నారు. భారతీయ బ్యాంకులు ప్రస్తుతం బలమైన స్థితిలో ఉన్నాయని, మొండి బకాయిలు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఉగ్రవాదం పట్ల భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రదర్శిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ఐఎస్ఐ మద్దతు గల షెహజాబ్ భట్టి నెట్వర్క్ను నిర్మూలించడం దీనికి ఉదాహరణ అని సామాజిక మాధ్యమం వేదికగా సోమవారం తెలిపారు. 200 మందికి పైగా ఐఎస్ఐ కార్యకర్తలను అరెస్టు చేయడం ద్వారా
విధ్వంసక దాడులకు పాల్పడాలన్న వారి ప్రణాళికలను కూడా కేంద్ర ప్రభుత్వం భగ్నం చేసిందని చెప్పారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలతో సమన్వయంతో కూడిన ఆపరేషన్లను ప్రారంభించడం ద్వారా భద్రతా దళాలు ఈ నెట్వర్క్ను ఛేదించాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ సంస్థ నుంచి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులున్న గ్రెనేడ్లు, పిస్టళ్లు, సజీవ తూటాలు, గూఢచర్యానికి ఉపయోగించే సీసీటీవీ కెమెరాలతో సహా గణనీయమైన పరిమాణంలో వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అమిత్ షా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సోమవారం పర్యటించారు. ఇందులో భాగంగా జిల్లాలోని కలికిరిలో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్కు చెందిన కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ యాంటీ టెర్రరిజం స్కూల్ CIAT 3 శిక్షణా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గెస్టెడ్, సబార్డినేట్ అధికారుల భవనాలను ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో సిఆర్పీఎఫ్ జవాన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. దేశ రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. हमारी सुरक्षा व्यवस्था के इतिहास में एक मील का पत्थर है. हम सब मिलकर अपने देश के सबसे बड़े और गौरवशाली अंतरिक्ष सुरक्षा बल CRPF के बुनियादी ढांचे को सशक्त और आधुनिक बनाने की दिशा में कई महत्वपूर्ण कदम उठा रहे हैं. केवल ईंट गारे और कंक्रीट से बनी इमारतें नहीं है, बल्कि यहाँ हमारे जवानों के कल्याण, उनकी कार्यक्षमता को बढ़ाने और उनके जीवन स्तर को श्रेष्ठ बनाने के लिए हमारी सरकार की सुदृढ़ प्रतिबद्धता का जीवंत प्रतीक है. సురక్షితమైన మౌలిక వసతులు, ప్రత్యేక పరీక్షా కేంద్రాలు, సైబర్ భద్రతా వ్యవస్థలతో జాతీయ పరీక్షా సంస్థ NTAను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. భవిష్యత్తులో ప్రశ్నాపత్రాల లీకేజీలను నిరోధించేందుకు ఈ చర్యలు అవసరమని పేర్కొంది. నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించిన పిటిషన్లపై బుధవారం చేపట్టిన విచారణ సందర్భంగా రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను, నందన్ నీలేకణి కమిటీ సూచనలకు అనుగుణంగా అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలు వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రశ్నాపత్రాలను భద్రపరిచే ప్రక్రియ కోసం శాశ్వత కమిటీ ఏర్పాటు, సీనియర్ అధికారుల నియామకం, సంస్థాగత నైపుణ్యాన్ని పెంపొందించడం వంటి సిఫార్సుల అమలుపై కూడా సుప్రీంకోర్టు ప్రత్యేకంగా వివరాలు కోరింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం, బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం శనివారం జరగగా బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం ఆదివారం జరుగుతోంది. ఈ సమావేశాలకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించగా ఆ శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే సమావేశాలలో పాల్గొంటున్నారు. శనివారం జరిగిన ప్రారంభ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. యువత అభివృద్ధి, సాధికారతకు సంబంధించిన సహకారాన్ని బలోపేతం చేయడంపై బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం దృష్టి సారిస్తుందని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో విద్య, నైపుణ్యాలు, సంక్షేమం, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశానికి 11 బ్రిక్స్ సభ్య దేశాల క్రీడా మంత్రులు, ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రారంభం కావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయంలో దిగడంతో రాష్ట్రంలో విమాన అనుసంధానానికి నూతన శకం ప్రారంభమైందని పేర్కొన్నారు. విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వాణిజ్య విమాన సేవలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, కేవలం ఎయిర్పోర్ట్ అనంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అది కూడా సడన్ గా ఆపరేషన్స్ ఆగడం వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. ఆ ఎయిర్పోర్ట్ ను కూడా భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు నడిపించాలనేది దాన్ని కూడా ఒక ఆలోచన చేసుకొని అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి నా వంతుగా ఒక ప్లానింగ్ తో ముందుకు వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను మంగళవారం ప్రకటించింది. భారత మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్లో అగ్రశ్రేణి జోడీగా నిలిచిన ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపిచంద్తో పాటు వివిధ క్రీడా విభాగాలకు చెందిన మరో 15 మంది క్రీడాకారులకు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు అర్జున అవార్డు ప్రకటించింది. అదేవిధంగా భారత ఫుట్బాల్లో సీనియర్ క్రీడాకారుడైన ఇసయ్య అరుమై నాయగంకు
అర్జున్ అవార్డు, జీవితకాల సాఫల్య పురస్కారం అందజేయనున్నారు. అథ్లెటిక్స్ కోచ్ పర్వీర్ సింగ్, బాక్సింగ్ కోచ్ చోటేలాల్ యాదవ్, షూటింగ్ కోచ్ నేహా నందకుమార్ చవాన్లకు ద్రోణాచార్య అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఇక పుణేలోని ఆర్మీ పారా ఒలింపిక్ నోడుకు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం లభించనుంది. క్రీడారంగంలో ప్రతిభను గుర్తించి అత్యుత్తమ క్రీడాకారులు, కోచ్లను సత్కరించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది జాతీయ క్రీడా పురస్కారాలను ప్రదానం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సోమవారం నుంచి పర్యటించారు. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంపై సమావేశంలో చర్చించారు. మండల, జిల్లా, బూత్ స్థాయిలో క్రమబద్ధంగా సమావేశాలు నిర్వహించడం, కార్యకర్తలతో నిరంతర అనుసంధానం కొనసాగించడం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం ఢిల్లీలోని భారత మంటపంలో మంగళవారం జరిగింది. బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన పర్యావరణ మంత్రులు, ఉన్నతాధికారులు, విధాన రూపకర్తలు, నిపుణులు ఈ సమావేశంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన భూపేందర్ యాదవ్ సుస్థిరమైన భూముల నిర్మాణానికి విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యాన్ని సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 2005 నుంచి 2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల తీవ్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ, As nations pursue their development aspirations, they are navigating an increasingly complex environmental reality. The impact of climate change, biodiversity loss, and pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ NREDC-AP మేనేజింగ్ డైరెక్టర్, కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ ఉన్నతాధికారులతో బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇన్ఫ్లుయెంజా వ్యాధి విస్తరణ, ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో శుక్రవారం శాఖాపరమైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తీవ్రమైన శ్వాసకోశ లక్షణాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇతర హెచ్చరిక సంకేతాలు ఉన్న వ్యక్తులు వెంటనే వైద్య సలహా తీసుకోవాలని సూచించారు. H1N1తో సహా కాలానుగుణ ఇన్ఫ్లుయెంజా నియంత్రణ కోసం దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆసుపత్రులు, ప్రయోగశాలలు, ఇతర భాగస్వాములతో సమన్వయం కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎం కల్పన. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.